నారాయణపేట జిల్లాలో రైతులను మోసం చేస్తూ నకిలీ పత్తి విత్తనాలు అక్రమంగా విక్రయిస్తున్న వారిపై నారాయణపేట జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. సోమవారం నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పత్రికా సమావేశం నిర్వహించి జిల్లాలో పట్టుకున్న నకిలీ పత్తి విత్తనాల వివరాలపై వెల్లడించారు. DAB है सीड बंद చేసినా అండ్ హై రేట్లు ఇక్కడ అమ్మినా రెగ్యులర్గా దొరికే రేట్ కింద కొంచెం తక్కువ ఉంటుంది వీడికి, కాబట్టి వీళ్ళు వేస్తారు. వేసినా ఏమవుతుంది, అక్కడ పంటలు రాకపోతే మళ్ళీ దానికి కాంపెన్సేషన్ కూడా వీళ్ళు ఇవ్వరు. ఎందుకంటే దీనికి యాజ్ పర్ ప్రొసీజర్ ఇవ్వాలంటే బిల్లు ఉండాలా, అన్ని డీటెయిల్స్ లేవు కాబట్టి కాంపెన్సేషన్ రాకపోతే ఏమవుతారు, ఫార్మర్స్ నష్టపోయి మళ్ళీ సూసైడ్ చేసుకుని ఇవన్నీ జరుగుతాయి. అంటే ఒక సోషల్ ఇష్యూ. ఓన్లీ విత్తనాలు అంటే ఎవరినో మనం ఊరికే చేయడం కాదు, ఇది రియల్గా అది రాకపోతే ఇది ఎంత దాదాపు ఎన్ని సార్ 20,000 ఎకరాలకు 20,000 3 మండలాలు కవర్ అవుతాయి సార్. ఎకరాలకు పంట పెట్టిన అంటే అంత ఇది ఉంది, దీనికి అన్నీ ఉన్నాయి. అవి మీరు ఆలోచించండి, అంత వచ్చి ఉంటే 3 మండలాల్లో లాస్ అయి ఉంటాయి. వాళ్ళు ఫార్మర్స్ అందరూ కూడా టేక్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్. కొందరు దాన్ని అప్పు తీసుకువచ్చి ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా తొందరపడి ఆత్మహత్య చేసుకోవడం ఇంకోటి జరుగుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ కాజెస్. అందుకే ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలా. అండ్ మీడియా సోదరులకి రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఎస్పెషల్లీ అవేర్నెస్ ఫర్ ఫార్మర్స్ని మీరు ఖచ్చితంగా దీన్ని అంతవరకు వాళ్ళందరినీ రీచ్ అయినట్టు చేయాలన్నట్టు మనకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఆఫీసర్ వాళ్ళతో పాటు మన టాస్క్ ఫోర్స్ ఇద్దరు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రేడ్ చేయడం జరిగింది. దీంట్లో హెర్బిసైడ్ టాలరెంట్ అనేటువంటి ఒక కైండ్ ఆఫ్ ఈ పత్తి విత్తనాలని దాదాపు ఒక 10 టన్స్ అంటే 1 కోటి రూపాయల వర్త్, 1 కోటి రూపాయలు ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. మెయిన్గా దీంట్లో అక్యూజ్డ్ ఇద్దరు ఉన్నారు, వి బాలకృష్ణ నాయుడు అలాగే శశివర్ధన్ నాయుడు. వీళ్ళు ఈ కొత్తపల్లి మండల్ బోనేడు విలేజ్కి చెందినవాళ్ళు. వీళ్ళు గతంలో కూడా వీళ్ళపైన 3 కేసులు ఉన్నాయి. లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా ఇలాంటి విత్తనాన్ని తీసుకొచ్చి కర్ణాటక నుంచి తీసుకొచ్చి మన బార్డర్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ మన రైతులకి సేల్ చేయడం జరుగుతుంది. దీని మీదే మన నిఘా పెట్టి ఒక సపరేట్ ముద్ద తయారు చేసి, ఎందుకంటే స్పూరియస్ సీడ్స్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో నేరం ఉంది కాబట్టి 2 కేసులు చేయడం జరిగింది. ఒకటి మద్దూరులో, అలాగే ఇంకోటి నారాయణపేట రూరల్ పోలీస్ లిమిట్స్లో చేయడం జరిగింది. వీళ్ళ మీదే మనం సెక్షన్ 19 ఆఫ్ సీడ్స్ యాక్ట్, సెక్షన్ 15 ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, దాంతోపాటు సీడ్ కంట్రోల్ ఆర్డర్ ఈ 3 స్పెషల్గా పెట్టడం జరిగింది. అండ్ రెగ్యులర్ ఐపీసీ 318 క్లాస్ 4 బిఎన్ఎస్ ఇది కూడా చేయడం జరిగింది. వీటి మీద గతంలో 3 కేసులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు కోర్టులో ట్రయల్ను జరుగుతుంది. సో
ఈ బార్డర్ జిల్లా ఉంది కాబట్టి మన కర్ణాటక నుంచి అయినా మహారాష్ట్ర నుంచి అయినా ఇలాంటి ఈ ఫేక్ అండ్ కౌంటర్ఫీట్ విత్తనాన్ని ఎవరైనా నమ్మితే అది నేరం. కాబట్టి మన రిక్వెస్ట్ ఏదంటే ఎవరైనా సరే ఈ మన రైతుల్ని చీట్ చేసే విధంగా ఇలాంటి విత్తనాలు నమ్మడం లేదా ఎక్కడైనా మీకు గుర్తొస్తే ఇమీడియట్ ఆ ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ ఆఫీసర్కి అయినా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వగలుగుతారు. ఇస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ మొత్తం ఆపరేషన్ని మన ఎస్డిపిఓ లింగయ్య గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దీంతో స్పెషల్ మన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు, అలాగే ఇద్దరు సిఐ గారు పోస్గి, అలాగే నారాయణపేట టౌన్ అండ్ 2 ఎస్ఐస్ మన మొద్దూర్, అలాగే రూరల్ పిఎస్ లిమిట్స్ ఎస్ఐ గారు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. వీళ్ళందరికీ నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కంపల్సరీగా వ్యవసాయ శాఖ నుంచి లైసెన్స్ ఉండే డీలర్స్ దగ్గరనే కొనుక్కోవాలి. ఎందుకంటే కొనుక్కున్నప్పుడు కంపల్సరీగా బిల్ అనేది తీసుకోవాలి. బిల్లులో లాట్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి. తర్వాత మనకు పాకెట్ మీద జిఈఏసి అప్రూవల్ మనకు సౌత్ ఇండియాకు వ్యాలిడిటీ ఉందో లేదో కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది. లాట్ నెంబర్ ఉండాలి. తర్వాత బిల్లు పర్చేజర్ అంటే ఫార్మర్ సంతకం కూడా అందులో ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా తీసుకున్న వాటికి ఏవైనా ఒకవేళ నష్టపోయినట్లయితే కూడా వాళ్లకు పరిహారం ఇప్పించడానికి కూడా మనకు ఒక కమిటీ ఉంటుంది డిస్ట్రిక్ట్ లెవెల్లో. సైంటిస్టులను పిలిపించి తర్వాత దానికి సంబంధించి నష్టపరిహారానికి కూడా ఇప్పించడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమి అంటే కంపల్సరీగా వ్యవసాయ శాఖ నుంచి ఎవరికైతే లైసెన్స్ ఉంటుందో వాళ్ళ దగ్గర మాత్రమే ఈ విత్తనాలు కొనుక్కోవాలి. కొనుక్కున్నప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. ఆ బిల్లులో లాట్ నెంబరు ఉండేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనము నష్టపోకుండా ఉంటాము. అలాగే ఎవరైనా లూజ్ సీడు గ్రామాలలో వచ్చి అమ్ముతూ ఉంటే దయచేసి వాటిని తీసుకోవద్దు. ఆ విధంగా తీసుకున్నట్లయితే చాలామంది నష్టపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి అటువంటివి ఎంకరేజ్ చేయకుండా ఉండడం మంచిది. తర్వాత ఒకటి హెర్బిసైడ్ టాలరెంట్ సీడ్ అనేది కూడా అమ్ముతూ ఉంటారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న జిఈఏసి అనేది జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ వారి అప్రూవల్ లేదు కాబట్టి ఇది ఇల్లీగల్ సీడ్గా పరిగణించబడుతుంది. అట్లాంటివి ఏవైనా చేస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా వారి మీద పోలీస్ శాఖ ఆధ్వర్య వాళ్ళతో కలిసి కేసులు నమోదు చేసి ఈ సూచనలన్నీ పాటించవలసిందిగా కోరుతాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.